ప్రియమైన దేవుని సంగమా, మనకి రోజు 24 గంటలు గడుస్తుందంటే ఎవరు? 12 గంటలు వెలుగుగా ఉంది, 12 గంటలు చీకటిగా ఉంది. ఒక దినము గడవాలంటే ఎవరు రావాలి బయటికి? సూర్యుడు రావాలి ప్రియులారా. కానీ 24 గంటలు గడచడానికి భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టిన టైము 24 గంటలు. నెలలో వచ్చింది, చంద్రుని చుట్టూ భూమి తిరగడానికి వచ్చిన కాలము నెల. అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టిన టైము సంవత్సరం ప్రియులారా. మరి ఈరోజు మనం ఎంత చక్కగా నూతన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం కదా. ఆ సంవత్సరం రావడానికి గల కారణం దేవుడు ఎంత కష్టపడ్డాడో ఆలోచించిన ప్రియులారా. మనం నివసిస్తున్న ఈ భూమి 24 గంటలు తిరిగితే కానీ మనకు ఒక దినం గడసదు ప్రియులారా. యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. మరో మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ జలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సముద్రాంతరం మొదలుకొని సముద్రాంతరం వరకు ఎల్లప్పుడూ. అంటే ప్రియులారా, సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు ఎవరు కాపాడారంటే మనల్ని? దేవుని యొక్క కనుదృష్టి మన పైన ఉంది కాబట్టి ప్రియులారా, నేటి యొక్క 2025 సంవత్సరంలోన దేవుని మందిరంలోన ప్రార్థనకు సమీపంలో మనం ఉన్నాం. యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక. మా సంఘంలో ప్రియులారా, చిన్న పిల్లలు కూడా మాట్లాడండి, చిన్న పిల్లలు కూడా మాట్లాడు. ఇంతగా అరుస్తున్నారని మన దేవుని పిల్లలు తెలుసు, దయ్య పిల్లలు తెలుసు. దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరం వరకు కూడా మనల్ని కాపాడుతున్నాడు అంటే. ఇంకో మాట చదువుకుందాం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. త్వరగా యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. మేము మొదటి నెల మొదటి దినమున అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. యెజ్రా గారు ఏమని మాట్లాడుతున్నట్టు ప్రియులారా, ద్వితీయోపదేశకాండంలోన సంవత్సరం అంతా దేవుడు కాపాడని మాట్లాడుతున్నాడు. యెజ్రా గారు ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, నెలంతా కాపాడేది కూడా దేవుడేనండి. ఆయనేమో సంవత్సరం అంతా కాపాడాడని ప్రార్థన చేస్తున్నాడు. యెజ్రా గారు మాత్రం ఏమంటున్నారంటే ప్రతి నెల కాపాడేది కూడా దేవుడైనటువంటి. ఇప్పుడు యేషయా గారు ఏమంటున్నారో చదువుకుందాం. యేషయా గ్రంథం